హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది అయితే నాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. సో ఈరోజు వీడియోలో వచ్చేసి 9th మంత్ డెలివరీకి వెళ్ళే వాళ్ళు అయితే ఉంటారు కదా హాస్పిటల్కి. సో డెలివరీ బ్యాగ్లో ఏమేమి సర్దుకుంటే మీకు అక్కడ యూజ్ అవుతుంది అనేది అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఇంత వివరంగా అయితే ఎవరు చెప్పారండి. సో నేను నా ఫస్ట్ డెలివరీ అప్పుడైతే నేను ఏమేమి ప్యాక్ చేసుకున్నాను, అక్కడ ఏమేం తీసుకెళ్ళాను, నాకు ఏమేం అవసరం పడినవి, ఎక్స్ట్రాగా ఏమేం తీసుకోవాల్సి వచ్చింది అనే వాటి గురించి అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో వీడియోని అయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. అండ్ చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. కంపల్సరీగా మీరు తీసుకెళ్లాల్సినవి అవన్నీ కూడా నోట్ చేసుకోండి. నేను ఈ వీడియోలో అయితే స్టెప్ బై స్టెప్ అయితే ప్రతి ఒక్కటి మీకు చెప్తాను. సో ఫస్ట్ మీరు వెళ్ళాలి అనుకునే హాస్పిటల్ ఏది, ప్రైవేట్ హాస్పిటలా లేదా గవర్నమెంట్ హాస్పిటలా అనేది అయితే మీరు డిసైడ్ చేసుకోవాలండి. సో ప్రైవేట్ అంటే ఒక విధంగా ఉంటుంది, గవర్నమెంట్ అంటే ఒక విధంగా ఉంటుంది. ప్రైవేట్లో అయితే నాకు తెలిసి 3-4 డేస్లోనే పంపించేస్తారనుకుంటా ఇంటికి. కానీ గవర్నమెంట్లో అయితే ఆల్మోస్ట్ 5 డేస్ నుండి 1 వీక్ దాకా ఉంచేసుకుంటారు. ఎందుకంటే నేను ఫస్ట్ డెలివరీ అప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లోనే డెలివరీ అయ్యాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ని బట్టి మీకు చెప్తున్నాను. సో ప్రైవేట్ అయితే ఒకలాగా ఉంటుంది, గవర్నమెంట్ అయితే ఒకలాగా ఉంటుంది. అండ్ అందరూ ప్రైవేట్కి వెళ్ళాలి అని ఏం లేదు, అందరూ గవర్నమెంట్కి వెళ్ళాలి అని ఏం లేదు. సో ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి ఫైనాన్షియల్ స్టేటస్ వాళ్ళది. సో ప్రతి ఒక్కరు ప్రైవేట్కే వెళ్ళాలని లేదు, ప్రతి ఒక్కరు గవర్నమెంట్కి వెళ్ళాలి అని కూడా ఏమీ లేదు. సో ఇందులో అయితే ఇలా ఉంటుంది, ఇందులో అయితే ఇలా ఉంటుంది అనేది చెప్తున్నాను. సో 3 to 4 డేస్ ప్రైవేట్లో ఏంటంటే ఇప్పుడు దగ్గర చాలా ఛార్జెస్ అయితే చేస్తున్నారండి. సో అమౌంట్ అది చెప్పచ్చో చెప్పరాదో తెలియదు. సో దీంట్లో అయితే మనకి 0 ఛార్జెస్ అనమాట. సో కొంచెం స్వీపర్స్కి వాళ్ళకి పే చేస్తే సరిపోతుంది గవర్నమెంట్ హాస్పిటల్లో అయితే. సో అది నేను చెప్పాలనుకున్నది. అండ్ ప్రైవేట్ హాస్పిటల్లో స్టిచ్చెస్ అయితే అవి కరిగిపోయే స్టిచ్చెస్ వేస్తారు. గవర్నమెంట్ హాస్పిటల్లో కరిగిపోయే స్టిచ్చెస్ కాదండి, వాటిని మళ్ళీ 3 డేస్ 4 డేస్ ఆరిపోయిన తర్వాత వాటిని అయితే ఓపెన్ చేస్తారనమాట. స్టిచ్చెస్ అన్నీ విప్పుతారు. సో కొంచెం అందరికీ తెలిసే ఉంటుంది. సో తెలియని వాళ్ళైతే తెలుసుకోండి. అండ్ దీని తర్వాత ఈ వీడియోలో కనుక మీరు కామెంట్ చేస్తే కనుక గవర్నమెంట్ హాస్పిటల్లో ఎలా ఉంటుంది అనే దాని గురించి అయితే ఒకవేళ వీడియో చేయమంటే నేను చేస్తానండి. సో గవర్నమెంట్ అంటే మనకి ఇక్కడ సిటీస్లలో ఉంది కదా మాతా శిశు హాస్పిటల్, ఓన్లీ గర్భిణీ స్త్రీలను చూస్తారు. సో దాని గురించి అయితే నేను ఆల్రెడీ అందులో డెలివరీ అయ్యాను కాబట్టి నాకు దాంట్లో ఎక్స్పీరియన్స్ ఉంది. నేను ఒకవేళ వీడియో చేయమని అడిగితే కనుక కంపల్సరీగా చేస్తాను. ఎవరికైనా కావాలి, తెలుసుకోవాలి అని అనుకుంటే కనుక అడగండి, నేను చెప్తాను. అండ్ ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వచ్చేసి బేబీకి సంబంధించినవి ఏమేమి సర్దుకోవాలి బ్యాగ్లో అని చెప్పేసి అయితే నేను చెప్తాను. అండ్ మన ఇంట్లో పెద్దవాళ్ళు అయితే ముందే అన్నీ సర్ది పెట్టుకోవద్దు అని చెప్పేసి అయితే వాళ్ళకు ఒక అపోహ అయితే ఉంటుందండి. అట్లా అస్సలు కాదండి. సో మీరు ఒకవేళ బ్యాగ్లో సర్దుకోకున్నా కూడా ఒక పక్కకి మీరు అవి సర్ది ఒక పక్కకి అయితే పెట్టి ఒక బ్యాగ్ అయితే పక్కకు పెట్టి ఉంచండి. సో మీరు టైంకి హాస్పిటల్ వెళ్ళినప్పుడు ఆ బ్యాగ్లో పెట్టేసి తీసుకొని వెళ్ళచ్చు. లేదంటే మీరు అడ్మిట్ అయి ఉన్నా మీ వాళ్ళైతే వెనుక నుండి తీసుకొస్తారు. ఎందుకంటే అప్పటికప్పుడే మనకి ఇది కావాలి అది కావాలి అంటే మనకి ఎవ్వరు తీసుకొచ్చి ఇయ్యరండి. మనం లేవలేని స్థితిలో ఉంటాము బెడ్ పైన డెలివరీ తర్వాత. సో మనకి ఇది కావాలి అది కావాలంటే ఎవ్వరు ఏది తీసుకురారు. మనం ముందే అన్నీ సెట్ చేసి పెట్టుకుంటే బెటర్గా ఉంటుంది. సో అదన్నమాట. అండ్ ఒక్కొక్కరింట్లో ఒక్కొక్కలాగా. నేనైతే నా ఫస్ట్ డెలివరీ అప్పుడు అన్నీ సర్ది పెట్టేసి ఒక 2 బ్యాగులు అయితే సర్ది పక్కకు పెట్టేసుకున్నాను. సో అది అట్లాంటి అపోహలు అయితే మానుకోండి. ఇంట్లో పేరెంట్స్ కూడా కొంచెం సపోర్టివ్గా ఉంటే బెటర్ అన్నమాట ఇట్లాంటి విషయాలలో. సో బేబీ ఫస్ట్ పుట్టిన తర్వాత అయితే మనల్ని బయటకు వచ్చి క్లాత్స్ అయితే అడుగుతారండి, కాటన్ క్లాత్స్, ఎందుకంటే బేబీని తుడవడానికి. సో కాటన్ క్లాత్స్ అయితే బేబీని తుడవడానికి చాలా ఈజీగా ఉంటుంది.
సో కొంతమంది అంటున్నారు టిష్యూ వైప్స్ కూడా ఉంటాయి, వాళ్ళు తుడుస్తారు అంటున్నారు. కానీ ఏమో గవర్నమెంట్ హాస్పిటల్లో అయితే డైరెక్ట్గా బయటకు వచ్చి వాళ్ళైతే కాటన్ క్లాత్స్ అయితే ఇవ్వమని చెప్తారు, సాఫ్ట్గా ఉన్న కాటన్ క్లాత్స్. సో కాటన్ క్లాత్ తోటి బేబీకి కొంచెం జిగురుగా వైట్గా పుట్టిన తర్వాత అయితే ఉంటుందండి. అదంతా కూడా వాళ్ళ క్లాత్ తోటి మంచిగా నీట్గా తుడిచి బేబీని అయితే మనకి ఇస్తారు. అండ్ మనం బేబీని కాటన్ క్లాత్ అయితే ఇచ్చిన తర్వాత బేబీని తుడిచిస్తారు. బేబీని ఎత్తుకోవడానికి మన దగ్గర ఇంకొక ఎక్స్ట్రా కాటన్ టవల్ అయినా లేదంటే కొంచెం ఇంత దొడ్డుగా ఉండేటట్టు అయితే ఒక కాటన్ చీరనో క్లాతో ఏదో ఒకటి మంచిగా మడత పెట్టుకొని ఉంటే వాళ్ళైతే బేబీని తీసుకొని వచ్చి అయితే ఇస్తారు. అట్లా ఒక 2-3 కాటన్ శారీస్ లాంటివి తీసుకుంటే బెటర్ అనమాట. కాటన్ శారీస్, కాటన్ లుంగీసు, టవల్స్ ఇలాంటివి అయితే క్యారీ చేస్తే బెటర్ అనమాట. ఓల్డ్వి ఉంటే మీరైతే ముందుగానే వాటిని అయితే కొంచెం జమ చేసి పెట్టుకోండి, అంటే తీసి పెట్టుకోండి. ఎవరినైనా అడిగైనా లేకపోతే ఇంట్లో వాళ్ళకి చాలా వరకు ఉంటాయి కదా, సో ధోతి టైపు కాటన్ శారీస్ ఇంట్లో అమ్మమ్మలే నానమ్మలే అట్లాంటివి, వాటిని అయితే ఒక 6-7 దాకా కూడా మీరు తీసి అయితే పెట్టుకోండి. అండ్ బేబీ పుట్టిన తర్వాత చాలాసార్లు వాష్రూమ్ వెళ్తుంది, బాత్రూమ్కి టాయిలెట్కి ఇలా వెళ్తూ ఉంటారు. సో అట్లాంటప్పుడైతే మనం డైపర్స్ అయితే యూజ్ చేయొద్దండి. డైపర్స్ యూజ్ చేస్తే చాలా వరకు ర్యాషెస్ అనేవి వస్తాయి. 1 మంత్ 2-3 మంత్స్ దాకా కూడా డైపర్స్ అనేవి యూజ్ చేయకపోవడమే మంచిది. ఇది నేను చెప్పడం కాదు, మన వెనుక నుండి మన అమ్మమ్మలు వాళ్ళందరూ కూడా చెప్తూ వచ్చిందే. డాక్టర్స్ కూడా డైపర్స్ అవి యూజ్ చేయొద్దనే చెప్తున్నారు. అయితే ఇప్పుడు మనం డెలివరీకి వెళ్ళే ముందే ఇంకా ఒక 1 మంత్ ముందే ఈ బ్యాగ్ అనేది సర్ది పెట్టుకుంటాం కాబట్టి 1 మంత్ 15 డేస్ డెలివరీ డేట్కి ముందు 20 డేస్ ముందు అలా సర్ది పెట్టుకునేటప్పుడే కాటన్ క్లాత్స్ కర్చీఫ్ టైపు ఇంత లెంత్లో కర్చీఫ్ టైపు మంచిగా నీట్గా కట్ చేసి మంచిగా పెట్టుకోండి. ఒక 20 దాకా అట్లా కర్చీఫ్ టైప్ అయితే కట్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే వాష్రూమ్ అలా వెళ్తూ ఉంటారు. సో అలాంటప్పుడు వాళ్ళకి కట్టడానికి అయితే మంచిగా ఉంటుంది. సో అవే యూజ్ చేస్తే బెటర్ అనమాట, హాస్పిటల్లో అయినా అండ్ ఇంటికి వచ్చిన తర్వాత అయినా. సో హాస్పిటల్ వరకు అయితే ఒక 20 అలా ప్రిపేర్ చేసి అయితే పట్టుకొని వెళ్ళండి. అవి ఎక్కువ ఉన్నా కూడా మనకైతే ఏం ప్రాబ్లం అయితే ఉండదు కదా. అండ్ బేబీని మనం బెడ్ పైన పడుకోబెట్టేటప్పుడు నార్మల్గా అయితే పడుకోబెట్టద్దు. దాని బేబీ కింద మంచిగా సాఫ్ట్గా ఉన్న చెద్దర్లు లేకపోతే కాటన్ టైప్ ఉన్న మంచి టవల్స్ చెద్దర్ లాంటి మెత్తగా ఉండే విధంగా అయితే చూసుకోవాలి. ఒక 2-3 పరవడానికి కూడా మీరైతే క్యారీ చేసుకోవాలి, చెద్దర్ టైపు లేదంటే టవల్స్ ఇలాంటివి కూడా. సో మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అది మెత్తగా ఉండే విధంగా అయితే క్యారీ చేసుకోవాలి. అండ్ తుడవడానికి మనం ఫీడింగ్ చేసిన తర్వాత లిప్స్ అవి తుడుస్తూ ఉంటాం కదా, సపరేట్గా ఒక టవల్ అయినా కర్చీఫ్ అయినా సపరేట్గా ఉండాలి. అండ్ బాబునో పాపనో బేబీనో మనం పుట్టిన వెంటనే హాస్పిటల్కి అటు తీసుకెళ్తాం కదా, అప్పుడు కవర్ చేయడానికి ఒక టవలు. బేబీకి సంబంధించిన పుట్టిన తర్వాత డ్రెస్సెస్ అంటే కనుక ఫస్ట్ కిడ్ ఉంటే కనుక వాళ్ళే అయితే యూజ్ చేయొచ్చు. ఇంకా ఫస్ట్ డెలివరీ అయ్యేది ఉంటే కనుక పుట్టిన వెంటనే బయట షాప్స్లలో దొరుకుతాయండి. ఇంకా నేనైతే అలానే తీసుకున్నాను, ముందే కొనైతే పెట్టుకోలేదు, ఓన్లీ డెలివరీకి సంబంధించినవి మాత్రమే నేను సర్ది పెట్టుకున్నాను. ఇట్లా కొత్తవి కొని బేబీకి సంబంధించిన డ్రెస్సులు కుల్ల ఇలాంటివి అయితే ఏమీ కొనలేదు. సో ఇప్పుడు సమ్మర్ కాబట్టి అప్పటికప్పుడే కాటన్ టైప్లో ఉన్న జుబ్బాలు అవి కుల్ల అవన్నీ కూడా బయట దొరుకుతాయి, అవైతే తీసుకోవచ్చు. అండ్ బేబీని క్యారీ చేయడానికి ఇలా పట్టుకోవడానికి అయితే ఉంటాయి కదా, సో దాన్ని కూడా బయట దొరుకుతుంది. ఫస్ట్ డెలివరీ అయితే బయట అప్పటికప్పుడే కొనుక్కోవచ్చు. లేదంటే ఫస్ట్ కిడ్ ఉంటే వాళ్ళకి సంబంధించినవి ఉంటే కూడా వాడచ్చు. నేనైతే ఇప్పుడు నెక్స్ట్ నా డెలివరీకి అయితే నేను మా బాబుయే యూజ్ చేస్తాను. ఫస్ట్ అప్పుడైతే అన్నీ బాబు పుట్టిన తర్వాత నేను జుబ్బాలు డ్రాయర్స్ ఒక 2-3 డ్రాయర్స్ అట్లా ఇట్లా మనం క్యారీ చేయడానికి అవైతే అప్పటికప్పుడే తీసుకున్నాను. ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్ అయితే కిట్ లాంటిది వస్తుందండి. సో ఇప్పుడు ఇస్తున్నారో ఇస్తలేరో తెలీదు, అప్పుడైతే ఇచ్చిర్రు. ఇంకా ఎక్స్ట్రాగా ఒక 2 టవల్స్ అయితే బేబీ కోసం అయితే
సపరేట్గా తీసుకోవాలి. ఒక మంచి మెత్తటి టవల్ అయితే ఒకటి తీసుకోవాలి, బేబీని ఎత్తుకోవడానికైనా పట్టుకోవడానికైనా. ఒక 2-3 చెద్దర్లు అయితే ఎక్స్ట్రాగా పెట్టుకోండి. అండ్ బేబీకి కింద వేయడానికి అండ్ మదర్కి కప్పుకోవడానికి, మదర్తో ఉన్న వాళ్ళు పేషెంట్తో ఉన్న వాళ్ళు యూజ్ చేయడానికి ఒక 3 చెద్దర్లు 3-4 అలా బెడ్షీట్స్ అయితే పెట్టుకుంటే బెటర్. అవి కూడా కొంచెం ఇప్పుడైతే సమ్మర్ కదా అండి, కొంచెం పల్చగా ఉన్నాయి యూజ్ చేస్తేనే బెటర్. ఎందుకంటే ఉక్కపోతే ఎక్కువగా ఉంటుంది. మామూలుగా కింద పరుచుకోవడానికైనా యూజ్ అవుతాయి. ఇంకా పేషెంట్ కోసం అయితే కనుక, మదర్ కోసం అయితే కనుక కప్పుకోవడానికైతే ఒక పల్చటి చెద్దరు అయితే కంపల్సరీగా ఉండాలి. అయితే మదర్ తీసుకెళ్లాల్సినవి వాటి గురించి అయితే చెప్తాను. సో ముందుగా మదర్ తీసుకెళ్లాల్సినవి ఏంటి అంటే, డెలివరీ తర్వాత యూజ్ చేయడానికి కంపల్సరీగా ఫస్ట్ మదర్ నైటీస్ అయితే తీసి పెట్టుకోండి. ఒక 3-4. ఎందుకంటే నేను చెప్తున్నాను కదా, బేబీ పుట్టిన తర్వాత మీరైతే బయటికి వెళ్ళలేరు. సో 3-4 అని కాదు, మీకు ఎన్ని కంఫర్టబుల్గా ఉంటే అన్నీ ఒక 4-5 అట్లా తీసి అయితే పక్కకు పెట్టుకోండి. హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు అయితే ఒక 3 అలా తీసుకొని వెళ్ళండి. బ్యాగ్లో అయితే సర్దుకోండి ఒక 3. సో ఎక్కువగా తీసుకెళ్ళినా కూడా పెద్ద నష్టమేం లేదు. ఎందుకంటే అక్కడ మనకి వాష్ చేసే అంత ఉండదో తెలీదు. నేనైతే ఒక 3 అట్లా తీసుకెళ్ళాను. మదర్ నైటీస్ అండ్ డిశ్చార్జ్ అయ్యి వచ్చేటప్పుడు వేసుకోవడానికి ఒక డ్రెస్. సో అది మీ ఇష్టం, ఫీడింగ్ డ్రెస్సా నార్మల్ డ్రెస్సా అది మీ ఇష్టం. కొంచెం సైజు మన రెగ్యులర్గా యూజ్ చేసే దానికంటే కూడా ఒక 1-2 నెంబర్ సైజ్ అయితే పెద్ద సైజులో ఉన్న ఇన్నర్స్ అయితే మీరు తీసుకెళ్ళండి. కంపల్సరీగా ఇవి ఒక 4 అయితే తీసుకెళ్ళండి. అండ్ ఒక స్కార్ఫ్ లేదా ఒక చున్నీ, కాటన్లో ఉన్న చున్నీ. ఎందుకంటే బేబీకి ఫీడ్ చేసేటప్పుడు మనకి డెలివరీ అయిన తర్వాత అందరూ చూడడానికి అయితే వస్తూ ఉంటారు. అండ్ మనకు కూడా అన్కంఫర్ట్గా ఉంటుంది బేబీకి ఫీడ్ చేసేటప్పుడు. సో కవర్ చేస్తూ ఫీడింగ్ అయితే ఇవ్వచ్చు అనమాట. చున్నీ అయినా లేదంటే ఏదైనా స్కార్ఫ్ అయినా ఉంటే బెటర్ అనమాట. సో అండ్ దీంతో పాటు ఒక అద్దం, ఒక దువ్వెన. సో ఇవి మనకి కావాలి అంటేనైతే అప్పటికప్పుడు మనకి ఎవ్వరు తీసుకొచ్చి ఇయ్యరు. డెలివరీ తర్వాత జుట్టు అయితే పిచ్చిగా అయిపోతూ ఉంటుంది. ఇంకా దువ్వుకోనివ్వరు, కానీ దువ్వుకోకపోతే ఎట్లుంటుంది అంటే చిక్కులు కట్టేస్తాయి. సో మనకు కూడా కొంచెం మన కేరింగ్ అనేది మనకు ఉండాలి కాబట్టి కొంచెం చూసుకోవడానికైతే ఒక అద్దం, ఒక దువ్వెన ఇవి ఉండాలి. ఇంకా పౌడర్ బొట్లు అంటే ఇవైతే నేనైతే ఏమీ తీసుకెళ్ళలేదు. అండ్ మా వాళ్ళు కూడా అస్సలు ఏమి కూడా యూజ్ చేయనియలేదు. మొహం కూడా కడుక్కొనియలేదు, అంటే సరిగా సబ్బుతోటి కూడా మొహం అయితే కడుక్కొనియలేదు. ఇంకా ఈ సోప్ కూడా కంపల్సరీగా ఉండాలి. సో అప్పటికప్పుడు అక్కడ హాస్పిటల్లో అయితే ఇవి దొరుకుతాయి. సో సోప్స్ ఇట్లాంటివి అయితే దొరుకుతాయి. అండ్ మదర్ కోసం చెప్తున్నాను కాబట్టి ఒక అద్దం, ఒక దువ్వెన అండ్ ఒక ప్లేట్, ఒక గ్లాసు. ఓన్లీ మదర్ కోసం అంటే ఇంకా మన పేషెంట్తో ఉండే వాళ్ళు సపరేట్గా తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇంకా వాళ్ళకి ఇక తెలిసి ఉంటుంది కదా ఏం తీసుకొచ్చుకోవాలి ఏంటిది అనేసి. చెవులకి కట్టుకోవడానికి అయితే ఒక మఫ్లర్. సో డెలివరీ అయిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళైతే బేబీకి సంబంధించినవి తీసుకొచ్చేటప్పుడు తల్లికి కూడా తీసుకొస్తారు. సో మఫ్లర్ గుర్తుండడానికైతే నేను మీకైతే చెప్తున్నాను. ఇది కూడా మీరు నోట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్స్ అయితే చెప్తున్నానండి. ఒక 3 కాటన్ శారీస్ అయితే మీరు పెట్టుకోండి బ్యాగ్లో. సో ఎందుకంటే డెలివరీ తర్వాత మదర్కి సో ఒక 9 months నుండి ఆగిన బ్లడ్ అయితే బయటికి రావడం అయితే జరుగుతుంది. హెవీ బ్లీడింగ్ అయితే జరుగుతుందండి. సో ఆ బ్లీడింగ్ని కంట్రోల్ చేయడానికి అయితే కాటన్ శారీసే యూజ్ చేస్తే బెటర్ అనమాట నాకు తెలిసి. సో సర్జరీ ప్యాడ్స్ అని అవన్నీ ఇవన్నీ చెప్తున్నారు, కానీ నాకు తెలిసి అయితే గవర్నమెంట్ హాస్పిటల్లో అవన్నీ ఏమీ యూజ్ చేయనియరు. నేను డెలివరీ అయ్యాను కాబట్టి నేనైతే నా ఎక్స్పీరియన్స్ని షేర్ చేస్తున్నాను. సో ప్రైవేట్లో అయితే ఎలా ఉంటుందో నాకు తెలీదు, కానీ గవర్నమెంట్ మాతా శిశులో అయితే నేను తీసుకెళ్ళాను. వెళ్ళేటప్పుడు నాకు మా అక్క వాళ్ళు వీళ్ళు సజెస్ట్ చేశారు కాబట్టి నేనైతే వాటిని తీసుకెళ్ళాను అనమాట. కాటన్ శారీస్ అయితే నేను అన్నీ కలిపి బాబుకి నాకు అన్నీ కలిపి అయితే ఒక 6 కాటన్ శారీస్ అయితే తీసుకెళ్ళానండి. సో కాటన్ అయితేనే బాగుంటుంది. అంత బ్లీడింగ్ని అయితే ఆపడానికి అసలు ఉండదండి ఈ సర్జరీ ప్యాడ్స్ యూజ్ చేస్తే. నేను ఈ కాటన్ శారీస్తో పాటు సర్జరీ ప్యాడ్స్ కూడా నేను చాలా డబ్బులు
పడేసి తీసుకున్నాను, కానీ నేను అవి యూజ్ చేసినా కూడా నాకు చాలా ఇబ్బంది అయింది. సో దాని గురించి అయితే చెప్తాను. సో ఇవైతే కంపల్సరీగా తీసుకెళ్ళండి. ఒక 3 కాటన్ శారీస్ అయితే యూజ్ చేయడానికి, డెలివరీ తర్వాత యూజ్ చేయడానికి హాస్పిటల్లో వీటిని అయితే మీరు బ్యాగ్లో అయితే సర్దుకోండి. మనం రెగ్యులర్గా పీరియడ్స్ టైంలో యూజ్ చేసే ప్యాడ్స్ అయితే యూజ్ చేసే విధంగా అస్సలు ఉండదు. అండ్ సిజేరియన్ అయితే కనుక కంపల్సరీగా ఒక 2 డేస్ దాకా కూడా యూరిన్ పైప్ అయితే అట్లనే ఉంటుందండి. మనం లేవడానికి నడవడానికి అస్సలు ఉండదు. డెలివరీ అయిన తర్వాత ఒక డే మొత్తం కూడా మనం బెడ్ పైన అట్లనే ఉంటాం. జస్ట్ 1 సైడ్కి అలా కదులుతాం, కానీ లేవడం అలా అయితే ఉండదు 1-2 డేస్ దాకా కూడా. సో ఒక 2 డేస్ కంప్లీట్గా అయిపోయిన తర్వాత యూరిన్ పైప్ అయితే తీస్తారండి. సో ఆ తర్వాత మీరు కావాలంటే సర్జరీ ప్యాడ్స్ యూజ్ చేయొచ్చు. 2.5-3 డేస్ దాకా కూడా బ్లీడింగ్ హెవీ ఫ్లో అయితే ఉంటుందండి. ఒక డేలో 2 శారీస్ 3 శారీస్ యూజ్ చేసే విధంగా అయితే ఉంటుంది. సో గవర్నమెంట్ హాస్పిటల్లో ఏంటంటే వాళ్ళే చేసేవాళ్ళు స్వీపర్స్ అయితే ఉంటారు. సో ఇంత అని పే చేస్తారండి మనకి చేయడానికి, అంత క్లీనింగ్ అది చేయడానికి. సో అలా అయితే సెట్ అవుతుంది. యూరిన్ పైప్ తీసేసిన తర్వాత కూడా ప్యాడ్స్ అనేవి యూజ్ చేసిన తర్వాత నాకైతే చాలా ర్యాషెస్ వచ్చి ఇన్ఫెక్షన్ అయితే అయిందనమాట. సో దానికోసం అయితే నేను 15 డేస్ దాకా హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది. సో దాని గురించి అయితే ఇంకా నా డెలివరీ స్టోరీ వీడియోలో అయితే నేను చెప్తానండి. హాస్పిటల్కి మనం ముందుగా ప్రిపేర్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇదొకటి హాస్పిటల్ ఫైల్ అన్నమాట. మనం ఫస్ట్ ట్రైమిస్టర్ నుండి లాస్ట్ వరకు మనం ఏ హాస్పిటల్లో చూయించుకున్నాం అనేది అయితే ఆ ఫైల్ కంపల్సరీగా ఉండాలి. హాస్పిటల్ ప్రైవేట్ అయితే ప్రైవేట్, గవర్నమెంట్ అయితే గవర్నమెంట్. మనకి ఏమైనా బీపీ, షుగరు, థైరాయిడ్ ఇవి ఉంటే కనుక ఈ టాబ్లెట్స్ కూడా కంపల్సరీగా క్యారీ చేయాలి. మనకి ఆపరేషన్ అయినా కూడా కంపల్సరీగా బీపీ, షుగర్, థైరాయిడ్ టాబ్లెట్స్ అయితే కంపల్సరీగా వేసుకోమంటారు. ఫోన్ ఛార్జర్ ఒకటి, ఆధార్ కార్డు, ఏటీఎం కార్డు, ఇంకా మీకు అవసరం ఉన్న కార్డ్స్ ఏమైనా ఉంటే కనుక వాటిని కూడా క్యారీ చేయాలి. అన్నీ కూడా మీకు సంబంధించిన ఒక హ్యాండ్ బ్యాగ్లో వేసుకుంటే సరిపోతుంది. హాస్పిటల్ ఫైలు, ఈ కార్డ్స్, ఒక వాటర్ బాటిల్ అయితే కంపల్సరీగా ఉండాలి. అమౌంట్ మొత్తం మనం లిక్విడ్ క్యాష్ అయితే చేతిలో పెట్టుకొని ఉండలేము. కొంచెం తక్కువ పాటి లిక్విడ్ క్యాష్ని అయితే మనం హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవాలి. మిగతాదంతా కార్డులలో పెట్టుకుంటే సరిపోతుందండి. కానీ కంపల్సరీగా అయితే క్యాష్ అయితే ఎంతో కొంచెం అయితే మన దగ్గర అయితే ఉంచుకోవాలి. చాలామంది స్కిన్ కేర్కి సంబంధించినవి కూడా చెప్తున్నారు. సో నేనైతే అవన్నీ ఏమీ యూజ్ చేయలేదు, ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళు అట్లాంటివి ఏమీ పెట్టుకొనియలేదు. నార్మల్గా బ్రష్ కూడా చేయనీయలేదండి. బాడీ పచ్చి ఉంటుంది, ఈ టైంలో బ్రష్ చేస్తే పళ్ళు ఊసిపోతాయి అని చెప్పేసి ఇట్లా అని చాలా ఇది చేసిర్రు. కానీ ఒక బ్రష్ అయితే కంపల్సరీగా పెట్టుకోండి. అండ్ ఇప్పుడు సమ్మరే కాబట్టి మీరు యూజ్ చేస్తే మాయిశ్చరైజర్ ఏదో ఒకటి అదైతే ఉంచుకోండి. ఎందుకంటే పొడిబారిపోతుంది డెలివరీ తర్వాత మన స్కిన్ అనేది. సో ఇది నేను నా ఫస్ట్ డెలివరీ అప్పుడు ఏమేమి తీసుకెళ్ళినా సో అవన్నీ కూడా మీకైతే షేర్ చేశాను. సో ఈ డెలివరీ తర్వాత మనకి యూజ్ చేసే ప్యాడ్స్ అయితే అసలు యూజ్ చేయకండి. ఆఫ్టర్ ఒక 3 డేస్ తర్వాత యూజ్ చేస్తే ఏం కాదు, కానీ ముందే అయితే వాళ్ళు యూజ్ చేయనియరు. ఇవైతే మీరు ముందు జాగ్రత్తగా కాటన్ శారీస్ అయితే మీరు క్యారీ చేసుకోండి. అక్కడ వెళ్ళిన తర్వాత కాటన్ శారీస్ అండ్ సర్జరీ ప్యాడ్స్ కూడా తీసుకొని వెళ్ళండి. అదైతే అది, ఇదైతే ఇది, రెండిట్లలో ఏదో అయినా యూజ్ చేయొచ్చు, చెప్పలేము. కానీ కంపల్సరీగా అయితే శారీసే యూజ్ చేస్తారు వాళ్ళైతే. మనకి శారీసే ప్రిఫర్ చేస్తారు. సో డాక్టర్స్ వచ్చేసి మనకి యూరిన్ పైప్ ఎప్పుడైతే తీస్తారో అప్పటి నుండి మీరు ప్యాడ్స్ అవి యూజ్ చేసుకోండి అని చెప్పేసి అయితే డాక్టర్స్ చెప్తారు. సో ఇది ఈరోజు వీడియో ఎలా అనిపించింది అనేది అయితే నాకు కామెంట్ చేయండి. అండ్ నాకు తెలిసిన చిన్న ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇచ్చేసాను. నెక్స్ట్ నేను సర్దుకునేది కూడా అప్పుడు కూడా మళ్ళీ ఒక వీడియో అయితే నేను తీస్తానండి. సో ఇది ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.